students, if ఇదొక పొజిషన్ వెక్టర్ ఇదొక పొజిషన్ వెక్టర్ ఇక్కడ 4 పొజిషన్ వెక్టర్స్ ఇచ్చారు రెస్పెక్టివ్లీ the position vectors of 4 coplanar points they lie on same plane. For example ఏదో రఫ్ గా ఇలా తీసుకుంటే ప్లేన్ ఇది A ఇది B ఇది C PQRS అన్నాడు PQRS PQ వెక్టర్ PR వెక్టర్ PS వెక్టర్ కనుక్కోవాలి. Have to find PQ vector OQ minus OP, PR vector OR minus OP, PS vector OS minus OP. Therefore points coplanar means 3 vectors వస్తాయి. Points coplanar అయితే vectors coplanar అవుతాయి. Box 0 తీసుకోవాలి. PQ PR PS 0. బాక్స్ అంటే మనం డెట్ ఆఫ్ ఐజేకే కోఎఫిషియెంట్స్ రాస్తాం. PQ PR PS ఐజేకే కోఎఫిషియెంట్స్ డెట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి లాంబ్డా వాల్యూ వస్తుంది. చేయండి స్టూడెంట్స్ అది సేమ్ మోడల్ హియర్ డైరెక్ట్లీ గివెన్ యాజ్ వెక్టర్స్. హియర్ పొజిషన్ వెక్టర్స్ మీన్స్ పాయింట్స్. దీస్ ఆర్ ది 4 points. Here vectors given, 3 vectors are coplanar, then its det value is 0. Det value means write down the coefficients a11, 1b1, 11c equal to 0. He wants this value 1 by 1 minus a, 1 by 1 minus b, 1 by 1 minus a, 1 minus a, 1 minus b, like that. So use row operations. R2 changes to R2 minus R1, R3 changes to R3 minus R1, implies first one is A 1 1, 1 minus A, B minus 1 0, R3 minus R1, tell me 0, C minus 1 equal to 0. Now apply that value a into expand it b minus 1 into c minus 1. If present and row ni column తీసేస్తే minus 0, don't write it. Second one is minus 1 into minus 1 present and row ni column తీసేస్తే 1 minus a into c minus 1. Present and row column తీసేస్తే minus 0 plus 1 into 1 present and row ni column తీసేస్తే 0 minus of 1 minus a into b minus 1. Students, here we have 1 minus a, 1 minus b, like that. B minus 1, take minus common, here minus common, a into 1 minus b, 1 minus c. C minus 1, take minus minus plus 1 minus a into 1 minus c. Here we have 1 minus a, b minus 1, take minus, here minus plus 1 minus a into 1 minus b equal to 0. Students, divide with 1 minus a into 1 minus b into 1 minus c. 1 minus b, 1 minus cancel అయిపోతే a by 1 minus a, 1 by 1 minus b, 1 by 1 minus c equal to 0. Here 1 by 1 minus b plus 1 by 1 minus c equal to minus a by 1 minus a. Students, he wants this value, this equal to 1 minus a, 1 by 1 minus b plus 1 by 1 minus c value, 1 by 1 plus b plus 1 by 1 minus c value, minus a by 1 minus a. In both terms denominator is same, by 1 minus a, numerator 1 minus a getting cancelled, answer is 1. Students, coplanar, very important concept, very important concept. 4 points ఇచ్చినప్పుడు వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 వెక్టర్స్ పాయింట్స్ మనం ఏబిసి అనుకుంటే ఏబి బార్, ఏసీ బార్, ఏడి బార్ అంటాం. ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి PQRS అని మనకి ఏదైతే స్టూడెంట్స్ PQ వెక్టర్, PR వెక్టర్, PS వెక్టర్.
బాక్స్ 0. వెక్టార్స్ అంటే ఇంకా మళ్ళీ తిరిగి మళ్ళీ మనం ఈ ఫార్ములాస్ రాయగలిగి డైరెక్ట్గా వెక్టార్స్ బాక్స్ 0 కోఎఫిషియంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫైండ్ లాంబ్డా ఇఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ 3 నాన్ కోప్లానార్ వెక్టార్స్ సచ్ దట్. ఇక్కడ బాక్స్ ఇచ్చాడు, వెక్టార్ బాక్స్ ఇచ్చాడు, లోపల 3 వెక్టార్స్. వీటిని రాసేటప్పుడు డెట్ రాయాలి. ఏ బార్ బి బార్ సి బార్ కోఎఫిషియంట్స్ 4 3 -1 4 3 2 1 -4 -1. బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ అని మెన్షన్ చేయాలి స్టూడెంట్స్. ఈక్వల్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఒక వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని డెట్ ఎక్స్పాండ్ చేయండి. లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 ఇదేదో మనకి 10 ఏదో వస్తుంది. ఇటు తీసుకెళ్ళండి, ఫ్యాక్టరైజేషన్ చేయండి, వచ్చేస్తుంది. లాంబ్డా వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఏ బార్ ఇచ్చారు, బి బార్ ఇచ్చారు, సి బార్ ఇచ్చారు. బాక్స్ ఏ బార్ క్రాస్ బి బార్, బి బార్ క్రాస్ సి బార్, సి బార్ క్రాస్ ఏ బార్. ఈ వాల్యూ మనకి బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ హోల్ స్క్వేర్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఈ 4 డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్, బి బార్ క్రాస్ సి బార్, బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ సి బార్ క్రాస్ ఏ బార్. బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ హోల్ పవర్ 4. బాక్స్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్, బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ ఏ బార్. దీని వాల్యూ 0 బార్ అవుతుంది. 0 కోప్లానార్ 0. బాక్స్ ఏ బార్ ప్లస్ బి బార్, డిఫరెన్స్ క్యాచ్ చేయండి. బి బార్ ప్లస్ సి బార్, సి బార్ ప్లస్ ఏ బార్. 2 టైమ్స్ ఆఫ్ బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. మ్యాచింగ్ క్వశ్చన్స్ కూడా ఉపయోగపడుతుంది. మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి, దానికి కూడా ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్లో బాక్స్ కనుక్కోవాలి. సో బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ అంటే డెట్ కోఎఫిషియంట్స్ రాస్తాం. 1 -2 -3 2 1 -1 1 3 -2. ఈ వాల్యూ మనకి వచ్చేసరికి -20 వస్తుంది. మీరు ఒక్కొక్క దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఇది ఆల్రెడీ 0, ఇంకా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏముంది, ఇది ఈ వాల్యూ రావాలంటే -20 హోల్ స్క్వేర్ అంటే 400 అవుతుంది. ఇది -20 హోల్ స్క్వేర్ అంటే మనకి 16,000. ఇది 2 × -20 -40. సో జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి. షూటెడ్ పాయింట్ ప్రతి 4 ఫార్ములా చాలా ఇంపార్టెంట్ పాయింట్. షూటెడ్ పాయింట్, ప్లీజ్ రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, very very important question. If a bar b bar c bar are non-zero non-collinear vectors and a bar cross b bar equal to b bar cross c bar equal to c bar cross a bar, then a bar plus b bar plus c bar equal to. ప్రొసీజర్ కొంచెం లెంతీ అవుతుంది, ఇది చాలా ఈజీ. మనకి ఫార్ములాగా షూటెడ్ పాయింట్లా గుర్తుపెట్టుకోండి. ఇది నల్ వెక్టార్ అయితే దీన్ని అటు తీసుకెళ్ళి ఏ బార్తో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఈ 2 వస్తాయి. దీన్ని అటు తీసుకెళ్ళి ఏ బార్తో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే, నెక్స్ట్ బి బార్ని తీసుకెళ్ళి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఇవి వస్తాయి. సో ఈ కండిషన్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ బి బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ సి బార్ క్రాస్ ఏ బార్ ఉంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఏమవుతుందంటే 0 బార్. నెక్స్ట్ మనకి ఏ పాయింట్ ఇచ్చాడు, బి పాయింట్ ఇచ్చాడు. దీని నుంచి ఏబి వెక్టార్ కనుక్కోవచ్చు. ఏబి వెక్టార్ అంటే ఓబి మైనస్ ఓఏ. ఇది మైనస్ అంటే 3 మైనస్ ఆల్ఫా ఇంటూ ఐ బార్ 0 వస్తుంది. 2 మైనస్ 2 ఆల్ఫా ఇంటూ కే బార్. ఏబి బార్ క్రాస్ ఏసీ బార్ ఈక్వల్ ఇచ్చాడు. ఏబి బార్ క్రాస్ సి బార్ అంటే ఐజేకే అని రాయాలి. ఏబి అంటే మనకి వీటికి కోఎఫిషియంట్స్ 3 మైనస్ ఆల్ఫా 0, 2 మైనస్ 2 ఆల్ఫా. సి అంటే మనకి 4 మైనస్ 1 3. ఈ డెట్ వాల్యూ మనం ఇక్కడ ఐజేకే వాల్యూ వస్తుంది. ఇది ఈక్వల్ ఏమి ఇచ్చాడు మనకి 6i ప్లస్ 9j మైనస్ 5k.
ఈ డెట్ ఎక్స్పాండ్ చేసి ఐజేకే కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే మనకి ఆల్ఫా వాల్యూ వస్తుంది. మనకి ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 5 అడిగాడు. చెప్పండి ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఐ ఇంటూ ఏమవుతుంది, ఇది ప్రజెంట్ అండ్ రోని కాలం తీసేస్తే 0 మల్టిప్లై చేస్తే ఈ డైరెక్షన్లో ప్లస్ వస్తుంది 2 మైనస్ 2 ఆల్ఫా మైనస్ జే ఇంటూ ఇది ప్రజెంట్ అండ్ రోని కాలం తీసేస్తే 9 మైనస్ 3 ఆల్ఫా మైనస్ 8 ప్లస్ 8 ఆల్ఫా ప్లస్ కే బార్ ఇంటూ ఇది ప్రజెంట్ అయిన రోని కాలం తీసేస్తే మైనస్ 3 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 6i ప్లస్ 9j మైనస్ 5k. ఐ కోఎఫిషియంట్ కంపేర్ చేసుకోండి. 6 ఈక్వల్ టు 2 మైనస్ 2 ఆల్ఫా 4 అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 2. ఆల్ఫా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4 మైనస్ 2 ప్లస్ 5 9 మైనస్ 2 ఆన్సర్ 7. ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ చేయడం తెలుసుకోండి. వి ఇచ్చాడు, డబ్ల్యూ ఇచ్చాడు, యూ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్ అన్నాడు. ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ అని అడిగాడు. యూ యూనిట్ వెక్టార్. మనకి వి బార్ క్లాస్ డబ్ల్యూ బార్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఐజేకే అని. ఎంత వస్తుందో చూడండి. 2 1 మైనస్ 1 103 ఐ ఇంటూ ఐ ప్రజెంట్ అండ్ రోని కాలం తీసేస్తే 3 మైనస్ జే ఇంటూ ప్రజెంట్ అండ్ రోని కాలం తీసేస్తే 6 ప్లస్ 1 7 ప్లస్ కే బార్ ఇంటూ మైనస్ 1. దీని మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమన్నాడు. మనం ఇలా చేద్దాం. U bar, V bar, W bar, we can write it as U bar dot V bar cross W bar. This is the definition of mod. దీని మాడ్యులస్ తీసుకుంటే ఇక్కడ mod వచ్చేస్తుంది. దీని mod U bar mod V cross W cos of angle between U bar dot V bar cross W bar. ఈ వాల్యూ 1 యూనిట్ అని ఇచ్చేసాడు. ఈ వాల్యూ దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవటం. రూట్ ఆఫ్ 3కి స్క్వేర్ 9 మైనస్ 7 హోల్ స్క్వేర్ 49 మైనస్ 1 హోల్ స్క్వేర్ 1. He want maximum value. Its maximum value is 1. మ్యాక్సిమం వాల్యూ అడిగాడు. అప్పుడు ఇక్కడ ఇన్ఈక్వాలిటీ లెస్ దెన్ అని తీసుకోండి. మ్యాక్సిమం వాల్యూ ఇట్ బికమ్స్ రూట్ 59 స్టూడెంట్స్. ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ ఇస్ రూట్ 59 అని రాసేయచ్చు. మాడ్యులస్ తీసుకోకపోయినా పర్లా. అయితే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ కన్వర్ట్ అయింది. రూట్ ఉంది కాబట్టి పాజిటివ్ అయింది. రూట్ 59. సో జాగ్రత్తగా మనకి ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగానే ఉంటుంది. Okay student, next A, B, C are 3 unit vectors. By unit vectors and its magnitude is 1. He given this relation triple product of vectors. First outer remote cross dot చేసుకోవాలి. A bar dot C bar into B bar minus middle చేసుకోవాలి side by side. A bar dot B bar into C bar root 3 by 2 B bar plus 1 by 2 C bar. Students, both sides corresponding vectors compare చేస్తే A bar dot C bar equal to root 3 by 2 dot product minus A bar dot B bar equal to 1 by 2. Dot product means mod A bar mod C bar cos of angle between A bar comma C bar root 3 by 2. Mod A bar mod B bar mod C bar 1. ఇది 1 అయిపోతుంది. Cos of angle between A bar comma C bar equal to root 3 by 2.
cos value root 3 by 2 అంటే a bar angle between a bar comma c bar is pi by 6. Similarly here mod a bar mod b bar cos of angle between a bar comma b bar equal to minus 1 by 2. Given these two are unit vectors, cos minus 1 by 2 means angle between a bar comma b bar is 2 pi by 3. 120 degrees cos value minus 1 by 2. A की B की मध्य एंगल अडिगाडु 2 pi by 3, A की C की मध्य एंगल pi by 3. Okay, next. It is very very important question. Both are important. మనం చెప్తునే ఇంపార్టెంట్ మోడల్స్. ది యూనిట్ వెక్టార్ ఆర్థోగనల్, దీనికి ఆర్థోగనల్ గా ఉండే యూనిట్ వెక్టార్ కనుక్కోమంటున్నాడు. అండ్ కోప్లేనార్ విత్, ఆ వెక్టార్ వీటితో కోప్లేనార్ అవ్వాలి అంటున్నాడు. కోప్లేనార్ మీన్స్ దే ఆర్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్లో ఉండాలి అంటున్నాడు. మనం ఫైండ్ అవుట్ చేయమన్న వెక్టార్ని ఆర్ బార్ ఈక్వల్ టు ఈ వెక్టర్స్తో కోప్లేనార్ అంటున్నాడు కాబట్టి ఎక్స్ఏ బార్ ప్లస్ వైబీ బార్ అనుకోవాలి. కోప్లేనార్ వెక్టార్ని ఇలా రాయాలి. ఆర్ బార్కి యూనిట్ వెక్టార్ అంటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బార్ బై మాడ్ ఆర్ బార్. యూనిట్ వెక్టార్ సార్ అని అడిగాడు. అయితే ఆ వెక్టార్ దీనికి ఆర్థోగనల్ అంటున్నాడు. ఆర్థోగనల్ అంటే డాట్ ప్రోడక్ట్ 0. సో మనకి ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఇది రాసేస్తాం. ఐ కామన్ తీస్తే 2x ప్లస్ ఏ రాసేసాం, ఇది బి అవుతుంది. ఈ వెక్టార్ని ఏ బార్, ఈ వెక్టార్ని బి బార్ అనుకుంటే x ఇంటూ ఏ బార్ ప్లస్ y ఇంటూ ఇది రాస్తాం ప్లస్ y ఇంటూ ఐ బార్. జే బార్ కామన్ తీస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి x, ఇక్కడ మైనస్ y ఇంటూ జే బార్. నెక్స్ట్ చెప్పండి, కే బార్ ఇది ఇంటూ ఎక్స్ బార్ అవుతుంది, ఎక్స్ వై ఇంటూ బి బార్, వై ఇంటూ ఇది ప్లస్ వై ఇంటూ కే బార్. ఇది ఆర్ బార్ వెక్టర్. ఈ వెక్టర్ ఆర్థోగనల్ టు దిస్ అంటే ఇదేదో సి బార్ అనుకుంటే సితో డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 అయిపోతుంది. సితో డాట్ ప్రొడక్ట్ అంటే మనకేంటి, కోఎఫిషియెంట్స్ ప్రొడక్ట్ రేషియో ఈజ్ పర్పెండిక్యులర్ టు 3i ప్లస్ 2j ప్లస్ 6k. పర్పెండిక్యులర్ అంటే మనకి 3 ఇంటూ 2x ప్లస్ y ప్లస్ 2 ఇంటూ x మైనస్ y ప్లస్ 6 ఇంటూ x ప్లస్ y. a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 0. 3 ఇంటూ 2 6x ప్లస్ 2 ఇంటూ x 8x 14x వస్తుంది ఇక్కడ 14x. 3 ఇంటూ y 3y మైనస్ 2y అంటే ఇక్కడ y మిగులుతుంది 7y. సో 2x ప్లస్ y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు మైనస్ 2x. సో y ఈక్వల్ టు మైనస్ 2x ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే r బార్ ఈక్వల్ టు ఇది 0 అయిపోతుంది. y ఈక్వల్ టు మైనస్ 2x అంటే 3xj, y ఈక్వల్ టు మైనస్ 2x రాస్తే మైనస్ x ఇంటూ కే బార్. యూనిట్ వెక్టార్ కనుక్కోమన్నాడు. యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏంటి, యూనిట్ వెక్టార్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బార్ బై మాడ్ ఆర్ బార్ కదా. సో దీనికి మాడ్లెస్ ఫైండ్ అవుట్ చేయండి. రూట్ ఆఫ్ 9x² ప్లస్ x² రూట్ 10x అవుతుంది. ఇక్కడ x కామన్ తీసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ x కామన్ తీస్తే 3j మైనస్ k బార్ బై రూట్ 10 ఇంటూ x క్యాన్సిల్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, if P is a point lying in the line joining through the point, a given point and parallel to the vector. ఒక లైన్ మీద P పాయింట్ ఉంది, అది ఏ పాయింట్ గుండా పోతుంది, ఏపీ వెక్టార్ కనుక్కోవచ్చు. ఈ ఏపీ వెక్టార్ ప్యారలల్ టు దిస్ వెక్టార్ అంటున్నాడు. సే బి బార్ దట్ వెక్టార్ యాజ్. సో మనకి P పాయింట్ కనుక్కోవాలి. ఫైండ్ ద పొజిషన్ వెక్టార్ అంటే యూ వాంట్ ఓపీ వెక్టార్. OA vector has given how much that is
I bar minus j bar plus 3k bar. Students, this vector parallel. So two vectors parallel అయితే AP bar equal to ఇక్కడ ఇచ్చింది మనకి AP కదా, T into B bar. Take magnitude of AP bar equal to mod T into mod B bar. This is 18 is given. 18 equal to mod T into B bar is how much? B bar magnitude mod B bar. So mod B bar is root of 4 plus 1 plus 4, that is 3. So mod T equal to 6. T equal to plus or minus 6. Students, AP vector equal to plus or minus T value is 6. 6B bar. We can write it as like this. OP bar minus OA bar equal to plus or minus 6B bar. OP vector he want OA bar plus or minus 6B bar. సో ప్లస్ తీసుకొని 6తో మల్టిప్లై చేసి ఒకసారి చేయండి, మైనస్ తీసుకొని ఇంకోసారి చేయండి. ఓఏ అంటే మనకి I మైనస్ జే ప్లస్ 3k ప్లస్ 6 ఇంటూ బి అంటే 2i ప్లస్ జే మైనస్ 2k. 6తో మల్టిప్లై చేస్తే 13i, 6తో మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ 5j మైనస్ 9k బార్. అనదర్ ఫార్మ్ ఇస్ దేర్, మైనస్ తీసుకోవాలి. మైనస్ తీసుకున్నప్పుడు మైనస్ 12 ప్లస్ అంటే మైనస్ 11i మైనస్ జే మైనస్ 2j మైనస్ ఇంటూ మైనస్ 6j మైనస్ 7j అవుతుంది. మైనస్ 6 ఇంటూ మైనస్ 2 అంటే 12, 15k. సో ఈ ఆప్షన్ అయినా ఉండొచ్చు మనకి, ఈ ఆప్షన్ అయినా ఉండొచ్చు, జాగ్రత్త చూసుకోండి. సో ఏపీ బార్ ఈక్వల్ టు టీబీ బార్ ప్యారలల్ అంటున్నాం కాబట్టి. నెక్స్ట్ స్టూడెంట్స్, అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బార్ బి బార్ సి బార్ అండ్ ఆర్ బార్ ఆర్ వెక్టార్స్ సచ్ దట్ A bar is not perpendicular to R bar cross B bar equal to C bar cross B bar and R bar dot A bar equal to 0, then he want R bar equal to, he want R bar value. So మనం R bar value కనుక్కోవడానికి ఇక్కడ ఏ ప్రొసీజర్తో చూడండి. R bar dot A bar. Students, bring this vector to this side, we can take it as like this, R minus C bar cross B bar equal to 0 bar. ఇది వైపు తీసుకొచ్చి క్రాస్ B bar. ఈ టూ వెక్టర్స్ క్రాస్ ప్రొడక్ట్ 0 bar అంటే ప్యారలల్ అవుతుంది. R bar minus C bar ప్యారలల్ టు B bar. ప్యారలల్ అయితే మనం R bar minus C bar equal to T into B bar right. సో R bar dot A bar 0 అన్నాడు. A bar is not perpendicular అన్నాడు. నాట్ అంటే క్రాస్ ప్రొడక్ట్ నాట్ ఈక్వల్, డాట్ ప్రొడక్ట్ నాట్ ఈక్వల్ టు 0 అని. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ వెక్టర్, హీ వాంట్ R bar. A bar తో డాట్ ప్రొడక్ట్ చేస్తే R bar dot A bar మైనస్ C bar dot A bar ఈక్వల్ టు T into A bar dot B bar. A bar తో మనం డాట్ ప్రొడక్ట్ చేసాం. డాట్ ప్రొడక్ట్ ఎటువైపు అయినా చేయొచ్చు. దిస్ ఈజ్ 0 గివెన్ బికాస్ R bar dot A bar is 0. 0 minus A bar dot C bar equal to T into A bar dot B bar. From this T equal to cross product చేస్తే minus A bar dot C bar by A bar dot B bar. Substitute T value here. Bring minus 2C to that side. So R bar equal to C minus A bar dot C bar by A bar dot B bar into B bar. సో ఇక్కడ రెండు ఇంతకుముందు క్వశ్చన్ దీని క్వశ్చన్ ప్యారలల్ కండిషన్ వాడాం. సిమిలారిటీ క్వశ్చన్ ఒకే చోట చెప్తున్నాను, డిఫరెంట్ క్వశ్చన్స్.
సో జాగ్రత్త చేసుకోండి. నౌ స్టూడెంట్స్, ఈ గివెన్ వెక్టర్ a bar, b bar, p1 and p2 are the orthogonal projection vectors of a bar on b bar. సో p1 వాల్యూ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అంటే a bar డాట్ ఆన్ b ఉంది కాబట్టి a bar డాట్ b bar బై mod b bar. p2 ఏమంటున్నాడంటే ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ b bar ఆన్ a bar అంటే p2 ఈక్వల్ టు b bar డాట్ a bar బై mod a bar. సో ఈ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ కనుక్కుంటే మనకి ఈ వాల్యూస్ ఈజీగా వచ్చేస్తాయి. డాట్ ప్రొడక్ట్ అంటే i కోఎఫిషియెంట్స్, j కోఎఫిషియెంట్స్, k కోఎఫిషియెంట్స్ ప్రొడక్ట్ సమ్ము 2 plus 3 minus 1 mod b, దీనికి మోడ్లెస్ తీసుకుంటే 4 plus 9 plus 1 root 14 సేమ్ వస్తుంది. a bar డాట్ b bar అన్న b bar డాట్ a bar అన్న 2 plus 3 5 minus 1 4 by mod a bar. దీని స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ అండర్ రూట్ 3 అవుతుంది. p1 p2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే a plus b into a minus b, p1 square minus p2 square. p1 square into this square, it is 5 by root 14 students. Sorry, 4 by root 14. p1 square means 16 by 14 minus p2 square means 16 by 3. Take LCM and simplify it. In a regular hexagon A, B, C, D, F, he want AD given AD plus EB bar plus FC bar equal to 3 lambda minus 8 into AB bar. Then lambda value. Regular hexagon, very very important. Rough diagram of regular hexagon like this. All sides, magnitudes, lengths are equal. Rough diagram. A, B, C, D, E, F. Let be this A point as origin, students. Now this is A bar and OB bar is A bar. Let be this vector is B bar. According to triangle law, so vector AC becomes A bar plus B bar. A bar plus B bar. AB bar is A bar, students, indirectly. What vectors here you want? AD bar. AD bar is parallel to this. So here AD bar equal to 2B bar అవుతుంది. ఇది సెంటర్ ఆరిజిన్ అవుతుంది. ఇట్లా ట్రయాంగిల్ గీసుకుంటే వచ్చేస్తుంది. EB bar. EB bar. EB bar. See students, this vector length is AC bar is AC, A bar plus B bar. This vector AD is 2B bar. According to triangle law, triangle is what? Sum of the same direction equal to opposite direction. Ante AD bar equal to AC bar plus CD bar. CD bar equal to how much? AD bar minus AC bar. AD bar is 2B bar minus of A bar plus B bar, that is equal to B bar minus A bar. Now BE bar. This BE bar is 2 times of this. 2 times of CD bar. So it is 2B bar minus 2A bar. FC bar is there. FC bar. FC bar is parallel to AB bar. So FC bar equal to 2 times of A bar. Here we have 2 BB bar. Here 2B bar minus 2A bar, 2A bar. FC bar is 2A bar. Substitute all these values here. AD bar is 2B. AD bar 2B bar. 2B bar. EB bar is 2B bar minus 2A bar. FC bar is 2A bar equal to 3 lambda minus 8 into AB bar. AB bar and A bar.
this getting cancelled. So 4b bar equal to 3 lambda minus 8 into a bar. On comparing the like coefficients, 3 lambda minus 8 equal to 0, lambda equal to 8 by 3. B bar and BC bar students. AB bar and A bar. So జాగ్రత్తగా చూసుకోండి. Now students, I will give some important formulae. Listen carefully. If you know the two adjacent sides of a parallelogram, then area of the parallelogram is mod A bar cross B bar. That is important. If you know the diagonal vectors of a parallelogram, D1 bar, D2 bar, area of the parallelogram is half into mod D1 bar cross D2 bar. ఈ ఏరియాస్ మీద రావడం చేస్తుంది. అదే ట్రయాంగిల్ టు ఎడ్జెంట్ సైడ్స్ తెలిస్తే ఏ బార్ బి బార్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్. జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ డిఫరెన్స్ క్యాచ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే లైన్స్ మీద ఇలా అడుగుతాడు. ది వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ బార్ parallel to B bar, R bar equal to A bar plus T into B bar, where T is a scalar. Line students. The vector equation of the line passes through A point and B point. We points ఇచ్చినప్పుడు points passing through the 2 points, R bar equal to 1 minus T into A bar plus T into B bar. Line passing through the origin and ఇది 0 అయిపోతుంది. ప్లేన్కి వచ్చేద్దాం. The vector equation of the plane passing through A point and parallel to the vectors B bar and C bar. So R bar equal to A bar plus T into B bar plus N into C bar. So passing through the 2 points and parallel to vector C bar, R bar equal to 1 minus T into A bar plus T into B bar plus S into C bar. Plane equations in the vector form. Passing through the 3 points A bar, B bar, C bar, R bar equal to 1 minus S minus T into A bar plus T into B bar plus S into C bar. So జాగ్రత్తగా మనం ఇక్కడ S ఇక్కడ T ఏదైనా రాయొచ్చు, స్కేలర్స్. జాగ్రత్తగా నేర్చుకోండి స్టూడెంట్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఇంకా మీరు నన్ను ఎంకరేజ్ చేయడానికి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.